నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. అజిత్ దోవల్ చైనా పర్యటన మొత్తం క్రక్స్ ఆఫ్ ది టూర్ ఏంటంటే, సరే బార్డర్లో శాంతి సామరస్యాలు మెయింటైన్ చేద్దాం, అండ్ అలాగే ఇతరత్ర బయలాటరల్ ద్వైపాక్షికంగా మనకున్న సమస్యలకు సంబంధించి ఎల్ఓసికి సంబంధించి మాట్లాడుకుందాం. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే గాల్వన్ వ్యాలీ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇప్పటిదాకా నెలకొన్న ఉద్రిక్తల్ని నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలి, అండ్ అప్కమింగ్ బ్రిక్స్ సమ్మిట్ ఎప్పుడు సెప్టెంబర్ 12, 13 దానికి ఎలాగూ చైనీస్ ప్రీమియర్ వస్తారు, జీ జిన్పింగ్ వస్తారని ఆశిస్తున్నాం, రావాలని కోరుకుంటున్నాం. ఆయన వచ్చే లోపల చేయాల్సిన గ్రౌండ్ వర్క్ ఏంటి, దీనికి సంబంధించి ఆయన ఎవరెవరిని కలిశారు, చైనీస్ ఫారిన్ మినిస్టర్ వాంగ్ ఈని కలిశారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ని కూడా హ్యాన్ జంగ్ ఈ 2 రోజుల పర్యటనలో ఆయన కూడా కలిశారు. ఇప్పటివరకు మనం పెరిఫెరల్గా మాట్లాడుకుంటూ వస్తున్న విషయాలు ఏంటంటే, చైనా భారత్కి మధ్య ఉన్న 3488 కిలోమీటర్ల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరి ఏంటి, అలాగే మనం అనుసరిస్తున్న వైఖరి ఏంటి, అండ్ తాపకి కాలు దువ్వటం, రాళ్ళు రువ్వటం లాంటి పిచ్చచేష్టలకి చైనా పాల్పడుతూ రావటం, ఒక 100 అడుగులు ముందుకు వచ్చేసి తర్వాత మనం నిలువరిస్తే ఒక 20 అడుగులు వెనక్కి తగ్గి అక్కడ దాకా ఉన్న 80 అడుగుల భూభాగాన్ని తమ భూభాగంగా ప్రకటించుకుంటూ రావటం. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చేసి అన్నీ ఏవో పింగ్, హింగ్, జింగ్ ఇలాంటి పేర్లు పెట్టేసి మన ప్రాంతాలకి తర్వాత మొన్న మధ్య మనం సమగ్రమైన మ్యాప్ మన హోం మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. దాంట్లో పూర్తిగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు ఉన్నాయి. అవన్నీ చైనా క్లెయిమ్ చేసుకున్న భూభాగం అంతా కూడా మనదే అని చెప్పి ఆల్మోస్ట్ 22 పాయింట్స్, ఆ 22 పాయింట్స్ని కూడా ఐడెంటిఫై చేసి, ఏరియాస్ని ఐడెంటిఫై చేసి స్పష్టంగా చెప్పింది. సో దీని మీద వాంగ్ ఈ అడిగారట, మా భూభాగాన్ని మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు అని. అజిత్ దోవల్ ఇచ్చి పడేశారు. చూడు నాన్న వాంగి, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, అది మా భూభాగం, అరుణాచల్ ప్రదేశ్ చైనా పేరు కాదు, మీరేదో ఆక్రమించేసుకొని అవి మా భూభాగాలంటే ఎట్లా, మీ చావు తెలివితేటలకి పులి స్టాప్ పెట్టు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. సరే, ఈ 3488 కిలోమీటర్స్ ఆఫ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దీని సంగతి ఏంటి, దీని సంగతి మీద ఏంటి మాట్లాడారంటే, యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి దగ్గర అటువైపులా ఇటువైపులా సమగ్రంగా మనం భద్రత ఏర్పాటు చేసుకుందాం, చొరబాట్లు ఆపండి అని. అండ్ గాల్వన్ వ్యాలీ 2020 ఇన్సిడెంట్ తర్వాత రిలేషన్స్ పూర్తిగా స్ట్రెయిన్ అయిన నేపథ్యంలో అజిత్ దోవల్ మళ్ళీ అంటే ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. సరే, సాధారణ సంబంధాల పునరుద్ధరణ, నార్మాలసీ రిస్టోర్ చేయడానికి మనం ఏం చేయాలి, ట్రేడ్ ఎలాగో నడుస్తుంది, అండ్ కుట్రలు ఆపండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ సెప్టెంబర్ 12, 13 ఈ 2 రోజులు బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుంది. కరెక్ట్గా సెప్టెంబర్ 5న మళ్ళీ మన బొద్దింకలు 2.0 ప్రోగ్రామ్ ఒకటి ఎగ్జిక్యూట్ చేశారు. జంతర్ మంతర్ నుంచి, జంతర్ మంతర్ కాదు, ఐ థింక్ ఇండియా గేట్ దగ్గర నుంచి జంతర్ మంతర్ దాకా ఏదో ఒక ర్యాలీ చేస్తారట. మొన్న చేసిన నిరసన ప్రదర్శనకే 2873 మంది అసాంఘిక శక్తులు దేశవ్యాప్తంగా పోగేశారు. ఇంత ముందుగా చెబుతున్నారంటే మళ్ళీ అటువంటి వాళ్ళని ఒక 10,000 మందిని పోగేసే కార్యక్రమం ఏదో నడుస్తుంది. ఆ కార్యక్రమం వెనక చైనా ఉంది, ఆ ఉద్దేశం చైనాకి స్పష్టంగా ఉంది. కాబట్టి దాని మీద అజిత్ దోవల్ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వాంగ్ ఈకి ఇచ్చి పడేశాడు అనమాట. పిచ్చ వేషాలు వేస్తే పుచ్చలు ఎగిరిపోతాయి. అర్థమైందా వాంగ్ ఈ? మీరు ప్రత్యక్ష యుద్ధాలు మానేసి పరోక్ష యుద్ధాల ద్వారా భారత్లో అస్థిరతను పెంపొందించే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో వాంగి, నీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA ఇప్పటికీ పని పాట లేక సతికల పడి సోమరిపోతుల మాదిరి తయారయ్యారు. వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా లేరు. మీరేదన్నా మా మీద అప్రకటిత యుద్ధం చేయడం కోసం పాకిస్తాన్ భుజం మించి తుపాకీ పేల్చాలనుకున్నా, బంగ్లాదేశ్ వాళ్ళని వాడుకోవాలని, పావులుగా వాడుకోవాలని చూసినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళి చెప్పింది. సరే, ఈ బార్డర్ ఇష్యూస్ వస్తాయి, బ్రిక్స్కి రండి, భలేవాళ్ళే, మీరు రాకపోతే ఎట్లాగా, మీరు వస్తే కానీ ఆ సదస్సుకు ఒక పరిపూర్ణత రాదు, ఎందుకంటే ప్రపంచంలో ప్రత్యేకించి ఏషియాలో మీరే అగ్రరాజ్యం అని పెళ్లి పిలుపు ఒకటి బొట్టు పెట్టి ఇచ్చొచ్చారు. అది ఇచ్చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో కనుక ఒక సినిమాలో మనం చూస్తాం, బర్త్డే కోసం ముందర కేక్ ఇచ్చేసి బర్త్డే కేక్ ఆ విలన్ చేతి తినిపించి ఇప్పుడు బర్త్డే బంప్స్ అనేవి ఉంటాయని చెప్పేసి హీరో విశ్వనాథన్ ఇన్స్టెంట్స్లో చెప్పి ఎరగదీస్తాడు, మెక్కలు ఎరగదీస్తాడు విలన్కి. అజిత్ దోవల్ చేసి వచ్చింది అదే. పెళ్ళి బ్రిక్స్ సమావేశాలు అనేది ఒక వేడుక లాంటిది. ఆ వేడుక మీరు రావాలి, మీకు పట్టుబట్టలు పెడతాం, మీరు చైనా పీతాంబరాలు పెడితే మీకు పట్టుబట్టలు పెడతాం, పెట్టి సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం, సాధారణంగా పంపిస్తాం. అట్ ద సేమ్ టైం పంపించే ముందర బ్రిక్స్ బంప్స్ అని ఒకటి ఉంటుంది,
దానికి సిద్ధంగా ఉండండి, పిచ్చాశాలిస్తే మాత్రం మర్యాద దక్కదని కూడా చెప్పొచ్చారు. ఏంటి చైనా ఏమేం చేస్తుంది? బంగ్లాదేశ్లో నిర్మిస్తున్న కొత్తగా, అంటే మనం సిలిగురి కారిడార్ నుంచి చూస్తే ఆ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. ఆ పోర్టుకి పూర్తిగా చైనా ఆర్థిక సాయం, నిర్మించేది పాకిస్తాన్ అంటే కాంట్రాక్టర్. దాన్ని ఆనుకునే కింద ఒక దగ్గర దగ్గర ఒక 5,000 ఎకరాల విస్తీర్ణంలో ఉగ్రవాద యూనివర్సిటీ ఒకటి సెటప్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన సమగ్ర సమాచారం భారతదేశానికి ఉంది. ఎప్పుడైతే బహవల్పూర్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో బహవల్పూర్లో టెర్రరిస్ట్ క్యాంపుల్ని, పెద్ద పెద్ద క్యాంపుల్ని డిస్మాంటిల్ చేసిన తర్వాత పాకిస్తాన్ దిక్కు దివాణం లేకుండా పోయింది. వాళ్ళ మెయిన్ ఆదాయపు వనరే టెర్రరిస్ట్ సంఘాలు. వాళ్ళకి అప్పటిదాకా చైనా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న డ్రగ్స్ అవి ఆగిపోయినాయి. ప్రత్యేకించి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న డ్రగ్స్ సరఫరా ఆగిపోయింది. సో ఆ డ్రగ్స్ వస్తే వాటిని అమ్మేసి డబ్బులు సంపాదించి దాంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఒక పెద్ద వ్యవస్థని జైషే మహమ్మద్, లష్కర్-ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, టెరిటోరియల్ రీజనల్ ఫోర్స్ TRF అని ఒకటి ఉంది కొత్తగా, టెరిటోరియల్ రీజనల్ ఫోర్స్ అట, అదొకటి. అండ్ బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇస్లామీ, వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఒక విధ్వంసకర చర్యకి ఫండింగ్ ఆగిపోయింది. దగ్గర దగ్గర $250 మిలియన్ ఫండింగ్ ఆగిపోయింది. ఏటా డ్రగ్స్ ద్వారా వచ్చే సొమ్ముని ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడంతో ఆ డ్రగ్స్ సరఫరా ఆగిపోయి విలవిల్లాడుతుంది ISIతో పాటు ఈ చెప్పిన ఉగ్రవాద సంస్థలు. అందుకని వీళ్ళందరూ బంగ్లాదేశ్లో ఢాకాలో 2 నెలల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని CIA ఏజెంట్లు ఒక 60 మందిని, అందులో మాథ్యూ వాండెక్ అనుచరులు ఎక్కువ మంది ఉన్నారట, వాళ్ళని పిలిపించి అసలు ఉగ్రవాదానికి సంబంధించి అత్యాధునిక పద్ధతులు ఎలా ఉన్నాయి, మనం దాడి చేయాలంటే, దొరికిపోకుండా దాడి చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి వాటింట్లో శిక్షణ పొందారు. ఆ మాథ్యూ వాండెక్ ఎవరైనా సందేహం మీకు వస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే మణిపూర్ నుంచి బర్మాకి అక్రమంగా డ్రగ్స్, వెపన్స్ సరఫరా చేస్తూ ఒక రకంగా ఏంటంటే క్రైస్తవ మత వ్యాప్తి కోసం అతను పనిచేస్తున్నాడు. మత ప్రచారం, మత మార్పిళ్ళు మెయిన్ ఎజెండా. అండ్ 7 సిస్టర్స్ ది ఈస్ట్ని కంప్లీట్ క్రిస్టియన్ స్టేట్గా చేయాలనేది డీప్ స్టేట్ ఎజెండా. దాన్ని అమలు చేసేది CIA, అమలు చేయించేది అమెరికా ప్రభుత్వం. సో వాళ్ళ తరఫున వచ్చాడు ఈ మాథ్యూ వాండెక్. అతను సద్దాం హుస్సేన్ చంపిన వాళ్ళలో ఇతను ప్రముఖుడు. అంటే అప్పటి నుంచి ఇతను అమెరికన్ ఏజెంట్ అనమాట. సో అతని అంచెలు కూడా వచ్చారు. సో వీళ్ళకేంటంటే బర్మాలో చైనాకున్న కొంత చైనా ప్రాక్సీ గ్రూప్స్ ఇతనికి మాథ్యూ వాండెక్కి బర్మాలో సహకరించడానికి ఏర్పాట్లు జరిగినాయి. ఈ విషయాన్ని అజిత్ దోవల్ ప్రస్తావన చేశారు. సో మీరు ప్రపంచవ్యాప్తంగా కళ్ళు మూసేసుకొని, అసలే చిన్న చిన్న కళ్ళు కదా, మీరు కళ్ళు మూసేసుకొని మీరు పాలు తాగుతుంటే మాకెవరికి తెలియదని అనుకోవద్దు వ్యాంగి, మొత్తం తెలుసు. మీరు ఈ పెచ్చ చర్యలు ఆపకపోతే బ్రిక్స్ సమావేశం లోపల మిమ్మల్ని కడిగి ఉతికి ఆరేసే కార్యక్రమం అయితే ఒకటి ఉంటుందండి. బ్రిక్స్ సమావేశాల లోపల సెప్టెంబర్ 5న బొద్దింకల ర్యాలీ పెట్టుకోవడం కూడా ఏంటంటే ఇది కూడా చైనా కుట్రలో భాగమే. డీప్ స్టేట్తో పాటు చైనా కూడా కలిసి పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉమ్మడి శత్రువు భారత్. ఒక అస్థిరత క్రియేట్ చేయటం, అక్కడ ఏదో జరగరాంది జరిగేలా చూడటం, ఇటువంటి కార్యక్రమం జాగ్రత్తగా గమనించండి. మనం ఆగస్టు 12వ రోజున, ఆగస్టు 12వ తేదీన 250 మందిని అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా. వాళ్ళందరూ ఈ ఉగ్రవాద నెట్వర్క్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు. వాళ్ళ గురి వైటల్ ఇన్స్టాలేషన్స్, దేశవ్యాప్తంగా ప్రముఖంగా ఉన్న ఆయిల్ రిఫైనరీలు కావచ్చు, జల విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, ఇలాంటివి. ఈ మొత్తం ఏకరువు పెట్టి అజిత్ దోవల్ గారు, అయ్యా వ్యాంగి, మర్యాదగా చెబుతున్నాం, ఇలాంటి పిచ్చి పనులు మీరు మానుకోపోతే మాత్రం ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత టార్గెట్ ఏది మీరే. మనం ఆసియా దేశాలు మనం కలిసి పనిచేయాల్సి ఉన్నాయి. మా మీద పడి ఏడిస్తే మీకు వచ్చే రూపాయి ఉపయోగం ఏమీ లేదు. అండ్ రిటాలియేషన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇదండి అజిత్ దోవల్ చైనాకి తేల్చి చెప్పిన అంశం.